శంషాబాద్ ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో మంచి డిమాండ్ ఉన్న ఏరియా. దేశ విదేశాల నుంచి టూరిస్టులు ప్రయాణికులు వచ్చి పోతూ ఉంటారు. ఫుల్ బిజినెస్. ఇవన్నీ ఊహించి ఆ ఏరియాలో అద్దెకు తీసుకున్న హోటల్ తమదేనని కబ్జా చేసే ప్లాన్ చేశారు ఆ హోటల్ యజమానులు. అద్దె ఇచ్చే ప్రసక్తే లేదు, బిల్డింగ్ మాదని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు బిల్డింగ్ యజమాని సివి బిచారి. వివరాల్లోకి వెళ్తే శంషాబాద్లో రెయిన్బో టవర్స్ హోటల్ యజమానులు రౌడీయిజానికి దౌర్జన్యానికి పాల్పడడం పోలీసుల దృష్టికొచ్చింది. అద్దెకు తీసుకుని హోటల్ నడుపుతూ బిల్డింగ్ కబ్జా చేసే ప్లాన్ చేశారు నిర్వాహకులు బాసిత్ షోహెబ్. అద్దె పేరుతో తమ భవనాన్ని లీజుకు తీసుకున్న హోటల్ యజమానులు అద్దె అడిగితే భవనం తమదని అంటున్నారని లాడ్జ్ యజమాని బాధితుడు సివి బిచారి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెయిన్బో టవర్స్ హోటల్ నిర్వాహకులు బాసిత్ షోహెబ్పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ జామై ఉస్మానియా ప్రాంతం లలితానగర్ ప్రాంతానికి చెందిన సివి బిచారి గతంలో ఎల్బీసీ సంస్థలో డెవలప్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించి రిటైర్మెంట్ తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ దగ్గర హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి ఆనుకొని రెయిన్బో హోటల్స్ యజమానులైన అన్వర్ బాసిత్కు సుమారు 435 గజాల స్థలంలో హోటల్ భవనం ఉండేది. అయితే ఈ హోటల్ భవనంపై అన్వర్ బాసిత్ కుటుంబ సభ్యులు బ్యాంకులో రుణం బాకీ ఉండడంతో బ్యాంక్ అధికారులు హోటల్ భవనాన్ని వేలం ద్వారా విక్రయించారు. ఎల్బీసీ రిటైర్డ్ ఉద్యోగి సివి బిచారి మరికొందరితో కలిసి అన్వర్ బాసిత్ నుంచి 2019 ఆగస్టు 22వ తేదీన భవనాన్ని కొనుగోలు చేశారు. సివి బిచారితో పాటు సి అరుణ, సివి వెంకటేష్, సివి నవీన్ కుమార్, పి సరిత కలిసి జాయింట్ వెంచర్గా కొనుగోలు చేశారు. ఆ తర్వాత హోటల్ను నడుపుకుంటామని లీజ్కు తీసుకున్నారు అన్వర్. బాసిత్ హోటల్ నడుపుకుంటూ అద్దె కూడా చెల్లిస్తూ వస్తున్నారు. కానీ కొంతకాలంగా అద్దె ఇవ్వకపోగా బిల్డింగ్ తమదేనని బెదిరింపులకు పాల్పడుతున్నారు. విసిగిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సిఐ బాలరాజు వెల్లడించారు. నా పేరు సివి బిచారి, రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ను. నేను రెయిన్బో టవర్ అనే హోటల్ శంషాబాద్లో కొనుక్కున్నాను 2019లో. అమ్మిన వాళ్ళు అన్వరు, బాసిద్ ఇద్దరు కలిసి నాకు అమ్మినరు. ఆ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత నాకు హోటల్ నడపడం రాదు కాబట్టి వాళ్ళ అబ్బాయి ముబ్బసిర్ అనే పేరుతోని ఆయనకు లీజ్కి ఇచ్చాను. ఆ లీజ్కు తీసుకున్న ఆయన నడుపుతూ ఉన్నాడు. నాకు లీజ్కు తీసుకున్నందుకు ఆయన నాకు రెంట్ పే చేస్తున్నాడు. నేను మొన్న పోయి చూస్తే నా హోటల్ నాకు ఇచ్చేయమని చెప్తే ఆ ముబ్బసిర్ అంటే ఆయన నా హోటల్ నాకు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత బాసిత్ అనే వ్యక్తి, నాకు అమ్మిన అనే వ్యక్తి రెండో అయినా నన్ను వాళ్ళకి వెళ్ళి ఆడోళ్ళను జనాలు తీసుకొచ్చి బయటికి వెళ్ళి కొట్టేసింది. అప్పుడు ముబ్బసిర్ని అడిగితే ఏమంటుండంటే, నేను ఈ కబ్జా ఇప్పించేశాను, మీరు పోలీసులో కంప్లైంట్ ఇవ్వమంటే మేము పోలీసులో కూడా కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులో ఇదంతా రికార్డ్ అయింది. మా వాళ్ళ అన్నతోని అన్వర్తోని కూడా కలిశాను. అన్వర్ కూడా నా ఇంట ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా 2 మాటలు కావాలంటే చెప్తాడు నేను అమ్మినా అని చెప్పడానికి. ఎందుకంటే ఇద్దరు కలిసి నాకు అమ్మిండ్రు కాబట్టి నాకు అన్వర్ సపోర్ట్ చేస్తున్నాడు. నా తమ్ముడు మాత్రం నన్ను మోసం చేసి నన్ను చాలా ఇబ్బందులు పెడుతుండు. ఈ బాధల నుండి పోలీసు వాళ్ళు నాకు సాయం చేస్తూ దీనిలోకి వెళ్ళి నన్ను బయటపడేయాలని కోరుకుంటున్నా. కావాలంటే నా ముంగట వాళ్ళ అన్న అన్వర్ ఉన్నాడు కాబట్టి ఆయనతో కూడా మీరు మాట్లాడొచ్చు 2 మాటలు. నా పేరు వెంకటేష్, మా ఫాదర్ సివి బిచారి. ఇంతకుముందు మాట్లాడినట్టు మేము 2019లో శంషాబాద్లో ఒక 435 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొనుక్కున్నాము, బిల్డింగ్ ఉన్నాము. అది సేల్ డీడ్ ఏమో ఇది మీరు చూడొచ్చు. 2019లో సేల్ డీడ్ తీసుకున్నాం మేము. ఇద్దరి దగ్గర కొన్నాం, అన్వర్ దగ్గర కొన్నాము, బాసిత్ దగ్గర కొన్నాము. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి కొన్నాం మేము. మా ఫ్యామిలీలో 4 కలిసి ఇద్దరు అన్నదమ్ముల దగ్గర కొన్నాం మేము. సో తర్వాత ఏమైందంటే మేము దీన్ని లీజ్కి అన్వర్ వాళ్ళ సన్ ముబస్సర్కి ఇచ్చాము. రీసెంట్గా మేము మాకు కావాలి అంటే వాళ్ళు వికెట్ చేసి ఇచ్చారు. కానీ దాంట్లో బాసిత్ ఇంకా ఖాళీ చేయకుండా అలానే ఉన్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు. రీసెంట్గా బాసిత్ మేము లీజ్ తీసుకున్న తర్వాత మాకు పొజిషన్ కావాలన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అన్వర్ ఇంకా వాళ్ళ సన్ మాకు పొజిషన్ ఇచ్చేసిండు. అన్వర్ వాళ్ళ సన్ మాకు పొజిషన్ ఇచ్చిండు. కానీ తర్వాత బాసిత్ వాళ్ళు ఒక 40 మెంబర్స్ దాంట్లో లేడీస్తో కలిసి వచ్చి దౌర్జన్యం చేసి మా ఫాదర్ని తిట్టి బయటికి వెళ్ళగొట్టేసిండ్రు. మా ఫాదర్కి మాకు థ్రెట్ ఉంది. సో మాకు ఈ ఇష్యూ మీద మాకు హెల్ప్ కావాలి.